ఈ బర్త్‌డే వీడియో అయితే చూడండి చాలా అమేజింగ్ అయితే వచ్చింది. వీలుంటే చేసుకోండి. ఇది 3డీ వీడియోలో అయితే ఉంటుంది. 3డీ వీడియో ఇది. చాలా అమేజింగ్ అయితే ఉంటుందిది. చాలా మంది అడిగారు ఈ వీడియో ప్రాజెక్ట్ ఇయ్యమని. చాలా మంది బర్త్‌డే వీడియో మీద చేయమని గూడా చాలా మంది చెప్పారు. వీలుంటే చేసుకోండి. 2 మినిట్స్ టైమ్ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది. ఎలా చేయాలనేది ఐడియా అనేది వస్తుంది. ఇది మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేసినా గూడా మీకు అర్థం కాదు. ఎలా చేయాలని నేను డీటెయిల్‌గా చెప్తాను. మీరు లాస్ట్ వరకే చూడండి. ఫస్ట్ అయితే వీడియో డెమో చూడండి. డెమో చూసాక ఎలా చేసుకోవాలనేది డీటెయిల్‌గా చెప్తా. ఫస్ట్ డెమో చూడండి. ఓకే. డెమో చూస్తున్నారు కదా! మొత్తం వీడియో చూస్తే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. అక్కడ వెళ్లి చూడండి. ఒకవేళ చూడకపోతే. ఇక్కడ నేను 2 ప్రాజెక్ట్స్ అయితే ఇచ్చాను. ఒకటి స్మోక్ వీడియో, ఒకటేమో నార్మల్ మన ఫోటోస్ అది 3డీ వీడియో ఒకటిచ్చాను. స్మోక్ వీడియో అయితే మీరు నేను ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఓన్లీ ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. అదైతే యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను టెలిగ్రామ్‌లో అయితే పెట్టాను ప్రాజెక్ట్ లింకు. ఇక్కడ యూట్యూబ్‌లో అయితే పెట్టలేదు. నేను టెలిగ్రామ్‌లో పెట్టాను. అక్కడ వెళ్లి ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనం ఇప్పుడు ఎలైట్ మోషన్‌లో మన ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు 2 ప్రాజెక్ట్స్ అయితే ఇలాగైతే ఉంటుంది ఇక్కడ. స్టార్టింగ్‌లో మీరు ఈ ఫస్ట్ అయితే స్మోక్ వీడియో అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకైతే ఇలాగైతే ఉంటుంది కదా! స్టార్టింగ్‌లో ఇలాగున్నప్పుడు ఇక్కడ సేమ్ ఇక్కడ ప్లస్ సెకండ్ ఉంది కదా పైన. ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత దీన్నయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ మన 3డీ వీడియో అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఒక బాక్స్ ఉంటుంది. బాక్స్‌ని క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్‌లో వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత మీరు కాపీ చేసుకున్నారు కదా! కాపీ అనేది ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ 49 ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడైతే మీకైతే స్మోక్ అయితే వచ్చేస్తుంది ఇలాగైతే. చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు పీఎన్‌జీ ఫోటో అనేది కావాలి. పీఎన్‌జీ ఫోటో అనేది నేను ఫోటో రూమ్ యాప్ నుంచి అదైతే రిమూవ్ చేసుకోవాలని నేను చాలా వీడియోలో అయితే చెప్పాను. అదైతే యూజ్ చేసుకోండి. నేను ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. అదే ఫోటో రూమ్ యాప్. దాంట్లో అయితే రిమూవ్ అయితే చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి. మీరు పెట్టుకున్న ఫోటో అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు ఏం లేదు ఫోటో అనేది చేంజ్ చేసుకుంటే ఇక్కడైతే వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ సపోజ్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తా. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీకు ఇక్కడ స్టార్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకైతే ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు 1 మినిట్. ఇక్కడ మీరు మీ ఫోటోస్ అంటే మీరు ఫోటో రూమ్ యాప్ నుంచి అదే రిమూవ్ చేసుకున్నారు కదా! ఆ ఫోటో అయితే ఇక్కడ పెట్టుకోండి. నేను సపోజ్ ఒక ఫోటో పెట్టి చూపిస్తా. సపోజ్ నేను ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆహ్ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే ఇలాగైతే ఉంటుంది. కొంచెం మీరైతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి ఇక్కడ. మీ ఫోటో అనేది మారిపోతుంది. అది అంటే మీరు కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీరు చేంజ్ చేసుకున్న తర్వాత మీ ఫోటో అనేది చేంజ్ అయిపోతుంది అడ్జస్ట్‌మెంట్ అనేది. దాని తర్వాత ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఈ ఇక్కడ స్టార్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం మీరు జూమ్ అయితే చేసుకోండి. ఇలాగైతే కొంచెం వెనక్కొచ్చి మీరు అడ్జస్ట్ అయిందా లేదా అని కొంచెం అయితే చూసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కొంచెం అయితే జూమ్ అయితే తగ్గించుకోండి. కొంచెం ఈ బ్లాక్ ప్రాబ్లమ్ వస్తే మీకు ఒకవేళ మీరు పైన స్మోక్ వీడియోస్ ఉన్నాయి గదా! ఈ స్మోక్ వీడియోస్ అన్నీ ఆఫ్ చేసుకోండి. ఇలాగైతే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు ఫోటోస్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఫోటోస్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకైతే ఆ ప్రాబ్లమ్ అయితే రాదు. ఈ ఫోటో ఉంది గదా! ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు కొంచెం ఇలా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కొంచెం మీరు స్పీడ్‌గా అయితే వెళ్ళిపోతుంది. కొంచెం మీరు చూసి అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్ వచ్చేలా చేసుకోండి. సెట్ అయింది బాగా. సెట్ అయింది బాగా ఇలాగైతే. దీన్ని కూడా మళ్ళీ కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక స్టార్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో సపోజ్ ఈ ఫోటో పెడుతున్నా. ఫోటో ఉందనుకోండి. కొంచెం మీరు అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. కొంచెం స్పీడ్‌గా తిరుగుతుంది ఇక్కడ. చూసుకొని జాగ్రత్తగా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి ఇలాగైతే సెట్ అయిపోయింది బాగా. చూసుకోండి. చాలా అమేజింగ్ అయితే వస్తుంది. వీడియో మొత్తం ఇక్కడ మీకు లాస్ట్ వరకు ఇలానే మీరు ఫోటో మొత్తం రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోండి మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఇక్కడ స్టార్టింగ్ నేమ్ ఉంటది గదా! ఈ నేమ్ అనేది నేను ప్రభాస్ అన్నదదే పెట్టాను. మీరు సపోజ్ నేను ఒక నేమ్ చేంజ్ చేసి చూపిస్తా. ఏం లేదు స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి సపోజ్ నా పేరే పెడతా. తరుణ్ అని పెడతా.
తరుణ్ అని పెడితే మీకు ఇక్కడ ఇలాగైతే వస్తుంది. మీరు కొంచెం పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. అదేం ప్రాబ్లమ్ లేదు. దీన్ని సెలెక్ట్ చేసుకొని పెద్ద, చిన్న ఇలాగైతే చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. చాలా బాగొస్తుంది. ఇక్కడ మీరు ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీరు స్టార్టింగ్‌లో ఇక్కడ మీరు స్మోక్ వీడియో అనేది ఆఫ్ చేసుకున్నారు కదా! ఆఫ్ చేసుకున్న స్మోక్ వీడియోలన్నీ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకైతే ఆ స్మోక్ వీడియో ఉంటేనే మీకైతే లుక్ అనేది వస్తుంది. ఇదే స్మోక్ వీడియో కంపల్సరీ కావాలి మీకు. స్మోక్ వీడియో అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాతనే మీరు ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మొత్తం అడ్జస్ట్‌మెంట్స్ మొత్తం అయిపోయిన తర్వాత తర్వాత ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా వీడియో చేయగలను. మీరు వీడియో లైక్ అండ్ ఫాలో అయితే చేసుకోండి. థాంక్ యూ.